కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో ఈ రెండు ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈ మంచిర్యాల పట్టణంలోని గాంధీ పార్కులో 24 గంటల నిరవధిక దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న నేపథ్యంలో మరి ఈ దీక్షకు మంచిర్యాల పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది కర్రె లచ్చన్న గారు, అలాగే గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షులు నిన్న నరసయ్య గారు, వేముల అశోక్ గారు, మంచర్ల సదానందం, మన డాక్టర్ రఘునందన్ గారు అనేక మంది బీసీలకు జరుగుతున్న అన్యాయంపై స్పందిస్తూ ఈ దీక్షకు భౌతికంగా సహకరించి నా వెన్నంటూ ఉంటూ ఈ దీక్షను విజయవంతం చేయడంలో పాత్ర పోషించినటువంటి బీసీ ఉద్యమకారులందరికీ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి పక్షాన ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. గత 40 సంవత్సరాలుగా దేశంలో రాష్ట్రంలో బీసీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పి ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ గతంలో కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బీసీల ఏ ఒక్క డిమాండ్ పరిష్కరించిన పాపాన పోలేదంటే ఇది బీసీలపై వివక్ష కుట్ర అని చెప్పి భావిస్తూ ఉన్నాం. దేశ జనాభాలో 60%, ఈ రాష్ట్ర జనాభాలో 56% బీసీలు ఉన్నప్పటికీ దేశ జనాభాలో 10%, ఈ రాష్ట్ర జనాభాలో 7% ఉన్న అగ్రకులాలే ఈ దేశాన్ని రాష్ట్రాన్ని 79 సంవత్సరాలుగా పాలిస్తున్నారంటే బీసీలుగా మనం అంతొకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి బీసీ సమాజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ అనేక డిమాండ్ల మీద ఉద్యమాలు చేస్తున్నప్పటికీ ఏ ఒక్క డిమాండ్పై పరిష్కరిద్దామన్న ఆలోచన కూడా చేయకపోవడం అంటే బాధాకరం. కేంద్రంలో మా డిమాండ్స్ పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం లాగే బీసీల సామాజిక రక్షణ భద్రతకై బీసీ యాక్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని చెప్పి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఎత్తివేయాలని చెప్పి, 50% సీలింగ్ రిజర్వేషన్లను ఎత్తివేయాలని చెప్పి, 2 లక్షల కోట్లతో బీసీ సప్లాన్ ఏర్పాటు చేయాలని చెప్పి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి, బీసీల రిజర్వేషన్లకై రాజ్యాంగ సవరణ చేయాలని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ డిమాండ్ల మీద అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి. రాష్ట్రం విషయానికి వస్తే కామారెడ్డి జిల్లాలో జరిగినటువంటి బీసీ డిక్లరేషన్ సభలో మేము అధికారంలోకి వస్తే 3 నెలలనే స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి, అలాగే కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో అనేక బీసీ అంశాలు చేర్చి తీరా అధికారం చేపట్టి 2.5 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క బీసీ డిమాండ్ పరిష్కరించిన పాపాన పోలేదంటే ఈ బాధాకరం. ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు 50% పెంచి వాటిని ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించాలని చెప్పి, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయాలని చెప్పి, అవుట్సోర్సింగ్ ఉద్యోగాల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి, 5 ఏళ్లలో బీసీల సంక్షేమానికి 1,00,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తాను ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది. ఆ 5,00,000 కోట్లలో ఇప్పటి వరకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయించకపోవడం అంటే బాధాకరం. అలాగే ఎంబీసీ అత్యంత వెనుకబడిన కులాలైనటువంటి ఎంబీసీలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పి, అలాగే అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో బీసీ భవనాలు నిర్మిస్తామని చెప్పి అనేక హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల మేనిఫెస్టోను నమ్మినటువంటి బీసీ సమాజం తీరా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తే ఇప్పటి వరకు ఏ ఒక్క బీసీ డిమాండ్ పరిష్కరించిన పాపాన పోలేదంటే ఇది బీసీలపై కుట్ర వివక్ష అని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో మేము చెప్పినటువంటి డిమాండ్ల మీద ఈ రెండు ప్రభుత్వాలు స్పందించి ఈ డిమాండ్లపై చొరవ చూపాలని చెప్పి ఈ రెండు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ అలాగే డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఆ డిమాండ్ల సాధనే లక్ష్యంగా బీసీ ఉద్యమాలు ఉంటాయని చెప్పి ఈ రెండు ప్రభుత్వాలను హెచ్చరిస్తూ ఉన్నాం. అయ్యే ఒకటి ఉన్నది తిరుపతి